దేశవ్యాప్తంగా టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఫేవర్ స్థాయికి తారస్థాయికి చేరింది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన టీమిండియా సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు సెమీస్లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి ఫైనల్కు చేరుకున్న కివీస్ జట్టు అదే జోరును కొనసాగించి తొలిసారి టీ20 ప్రపంచ కప్ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ స్టేడియానికి భారత అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారత్ విజయాన్ని కాంక్షిస్తూ అభిమానులు పూజలు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఫీవర్ తారాస్థాయికి చేరింది. అహ్మదాబాద్ వేదికగా జరుగున్న ఈ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన టీమిండియా సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు సెమీస్లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి ఫైనల్కు చేరుకున్న కివీస్ జట్టు అదే జోరును కొనసాగించి తొలిసారి టీ20 ప్రపంచ కప్ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ స్టేడియానికి భారత్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారత్ విజయాన్ని కాంక్షిస్తూ అభిమానులు పూజలు చేస్తున్నారు. भाई गर्मी लगती है। దేశవ్యాప్తంగా టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఫీవర్ తారాస్థాయికి చేరింది. అహ్మదాబాద్ వేదికగా జరగనున్న ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన టీమిండియా సొంతగడ్డపై ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు సెమీస్లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి ఫైనల్కు చేరుకున్న కివీస్ జట్టు అదే జోరును కొనసాగించి తొలిసారి టీ20 ప్రపంచ కప్ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది. ఇక ఈ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ స్టేడియానికి భారత్ అభిమానులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారత్ విజయాన్ని కాంక్షిస్తూ అభిమానులు పూజలు చేస్తున్నారు. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్తో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం సందడిగా మారింది. దేశ విదేశాలకు చెందిన వేలాది మంది క్రికెట్ అభిమానులు ఇప్పటికే మైదానానికి చేరుకుంటున్నారు. టీమిండియా విజయం సాధిస్తుందని పలువురు భారత అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. టీమిండియా జెర్సీలు ధరించి జాతీయ జెండాలు ప్రదర్శించారు. కొందరు అభిమానులు ప్లకార్డులతో పాటు విభిన్న వేషధారణల్లో కనిపించారు. జాతీయ జెండా రంగులను ముఖం, గడ్డంపై వేసుకున్నారు. పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు సైతం ఇప్పటికే అహ్మదాబాద్ స్టేడియానికి చేరుకున్నారు. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్తో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం సందడిగా మారింది.
దేశ విదేశాలకు చెందిన వేలాది మంది క్రికెట్ అభిమానులు ఇప్పటికే మైదానానికి చేరుకుంటున్నారు. టీమిండియా విజయం సాధిస్తుందని పలువురు భారత అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. టీమిండియా జెర్సీలు ధరించి జాతీయ జెండాలను ప్రదర్శించారు. కొందరు అభిమానులు ప్లకార్డులతో పాటు విభిన్న వేషధారణల్లో కనిపించారు. జాతీయ జెండా రంగులను ముఖం, గడ్డంపై వేసుకున్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఇప్పటికే అహ్మదాబాద్ స్టేడియానికి చేరుకున్నారు. भाई गर्मी लगती है ये तो लग रहा है आराम से कर रहे हैं। దేశవ్యాప్తంగా టీ20 ప్రపంచ కప్ ఫైనల్ ఫీవర్ తారాస్థాయికి చేరింది. అహ్మదాబాద్ వేదికగా జరుగుతున్న ఈ ఫైనల్లో భారత్, న్యూజిలాండ్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. డిఫెండింగ్ ఛాంపియన్స్ గా బరిలోకి దిగిన టీమిండియా సొంత గడ్డపై ట్రోఫీని ముద్దాడాలని ఉవ్విళ్లూరుతోంది. మరోవైపు సెమీస్లో దక్షిణాఫ్రికాను చిత్తుగా ఓడించి ఫైనల్కు చేరుకున్న కివీస్ జట్టు అదే జోరును కొనసాగించి తొలిసారి టీ20 ప్రపంచ కప్ను దక్కించుకోవాలని పట్టుదలతో ఉంది. దీంతో ఈ మ్యాచ్ హోరాహోరీగా సాగటం ఖాయంగా కనిపిస్తోంది. ఈ మ్యాచ్ కోసం అహ్మదాబాద్ స్టేడియానికి భారత్ అభిమానులు ఇప్పటికే పెద్ద ఎత్తున తరలివచ్చారు. దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో భారత్ విజయాన్ని కాంక్షిస్తూ అభిమానులు పూజలు చేస్తున్నారు. టీమిండియా, న్యూజిలాండ్ మధ్య ఫైనల్ మ్యాచ్తో అహ్మదాబాద్ నరేంద్ర మోదీ స్టేడియం సందడిగా మారింది. దేశ విదేశాలకు చెందిన వేలాది మంది క్రికెట్ అభిమానులు ఇప్పటికే మైదానానికి చేరుకుంటున్నారు. టీమిండియా విజయం సాధిస్తుందని పలువురు భారత అభిమానులు ధీమా వ్యక్తం చేశారు. టీమిండియా జెర్సీలు ధరించి జాతీయ జెండాలను ప్రదర్శించారు. కొందరు అభిమానులు ప్లకార్డులతో పాటు విభిన్న వేషధారణల్లో కనిపిస్తున్నారు. జాతీయ జెండా రంగులను ముఖం, గడ్డంపై వేసుకున్నారు. పలువురు సినీ రాజకీయ ప్రముఖులు సైతం ఇప్పటికే అహ్మదాబాద్ స్టేడియానికి చేరుకున్నారు. भाई गर्मी लगती है।